విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రభావం తగ్గుతోంది. మెడికల్ క్యాంపులు, డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాలు, మంచినీటి పంపిణీ వంటి చర్యలతో డయేరియా విస్తరించకుండా అరికట్టారు. 141 మంది డయేరియా బారిన పడగా 70 మంది చికిత్స చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వారు కూడా 2 రోజుల్లో ఇళ్లకు చేరుకుంటారని ప్రభుత్వం చెబుతోంది. అటు మంత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం. మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం, క్యాంపు స్టార్ట్ చేయటం. నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కాంచి సమీక్షించిన కాంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం, అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని. దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో, తర్వాత అధికారులతో మంత్రులతో కూర్చొని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండవమ్మ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటున్నాను. జిల్లా యంత్రాంగం ఇక డయేరియాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ శివారు ప్రాంతమైన న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం కలిగించింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ వాటర్ పొల్యూషన్ లేదా ఆహారం పొల్యూషన్ కారణంగా డయేరియా సోకినటువంటి అధికారులు నిర్ధారించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే శాంపిల్స్ కూడా ల్యాబ్కు పంపినట్టు చెప్తా ఉన్నారు. ఈ సమాచారం బయటికి పొక్కిన వెంటనే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ చేరుకుంది. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర నేతృత్వంలో శిబిరాలు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ సుహాసిని వీరందరూ కూడా 24 గంటలు ఇక్కడ సర్వీస్ అందించేందుకు సిబ్బందిని కూడా నియమించారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వీరందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో సమీక్ష చేసి తగిన ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తాము కేరెన్స్ చైర్ స్కూల్లో ఈ డయేరియా సోకిన వెంటనే కూడా ప్రత్యేకంగా ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉన్న వాళ్ళని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేశారు. నిన్న కూడా మంత్రి నారాయణ ఆ వార్డును కూడా సందర్శించి అక్కడ రోగులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్స్, ఆహార శాంపిల్స్ కూడా పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే సివిల్ సప్లైస్ అధికారులు కూడా ఇక్కడ చేరుకుని మొత్తం ఎప్పటికప్పుడు వీటిని పూర్తి స్థాయిలో పరీక్షలు చేసిన తర్వాతే ఒక నివేదికలు కూడా అందజేస్తూ ఉన్నారు. అయితే నిన్న మొన్న ఈ వాటర్ శాంపిల్స్ కావచ్చు, ఆహార శాంపిల్స్ కూడా పరీక్షలు చేసినప్పటికి కూడా అందులో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో అసలు ఎందువల్ల ఈరోజు డయేరియా సోకిందని కూడా అందరూ అనుమానం వ్యక్తం చేస్తారు. మరోసారి 2వ విడత నివేదిక కూడా వచ్చిన తర్వాత దీనిపై ఒక నిర్ధారణ వస్తుందని కూడా చెప్తున్నారు. ఇక ఎవరైతే రోగులు ఉన్నారో వారందరూ కూడా పూర్తిగా వైద్య చికిత్సలు అందించే విధంగా అందరూ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు ఇస్తున్నారు. వైద్యులు అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు మంచాలు కూడా కొనుగోలు చేసి అవసరమైన వారికి సెలైన్ బాటిల్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంజక్షన్ కూడా అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పూర్తిగా పరిస్థితి అదుపులో ఉంది. కానీ అక్కడ కేసులు నమోదు అవడంపై కూడా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 3 రోజులుగా మొత్తం ఇక్కడే ఉండి మున్సిపల్ కార్పొరేషన్ వైద్య విభాగం కూడా ఇక్కడే ఉండి ఇక్కడ వైద్యులకు రోగులకు సేవలు అందిస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం నిన్న మొన్నతో పోలిస్తే ఈరోజు కొంతవరకు పరిస్థితి అదుపులో ఉంది. ఈ రేపటి వరకు పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వీటికి సంబంధించి ఎవరికి ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా అధికారులు
తగిన సమాచారం ఇవ్వాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం కొద్దిసేపటి క్రితం మంత్రి సత్యకుమార్ కూడా మాట్లాడటం జరిగింది. వాటర్ పొల్యూషన్కి సంబంధించి, ఆహారం పొల్యూషన్కి సంబంధించి అదే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా దీనిపై సాంకేతికంగా అయితే మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ కూడా ఇంటింటికి సర్వే చేయడంతో పాటు ఇంటింటికి వెళ్ళి మందులు కూడా అందజేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇవాళ రేపు ప్రజలందరూ కూడా పూర్తిగా సురక్షితంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఎవరికి సందేహం వెంటనే మెడికల్ క్యాంపుని కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నవారు కూడా సంప్రదించాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో పూర్తిగా వాటర్ ఏదైతే పైప్ లైన్లో ఉన్న వాటర్ను మొత్తాన్ని కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అందులో భాగంగా గత 2 రోజుల నుంచి కూడా బయట ప్రాంతాల నుంచి ఈ ఆర్ఓ వాటర్ అంటే ఈ వాటర్ క్యానల్ ద్వారా మంచినీటిని కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి. ఈ 2 రోజులు కూడా ఇదే విధంగా ఇక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు వచ్చే విధంగా ఇక్కడ వారి పరిస్థితి కూడా పూర్తిగా అదుపులోకి వచ్చే విధంగా కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా ఇక్కడ స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనా కూడా మరో 2-3 రోజుల్లో న్యూ రాజశ్రీపేటలో యథావిధిగా గతంలో ఏదైతే ఇబ్బంది లేకుండా ఉందో ఆ వాతావరణం నెలకొంటుందని కూడా చెప్తా ఉన్నారు. విలియమ్స్తో వరప్రసాద్, ఏదాన జ్యోతి, విజయవాడ న్యూ